గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సాయి సుధా మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెల్కమ్ మేడం. సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. సాయి సుధా ఓవర్ టు అమ్మా. ఓకే ఒకసారి మేడం. చెప్తే మీకు నేను కోహోస్ట్. ఓకే ఓకే ఓవర్ టు అమ్మా. వెల్కమ్. ఓకే థ్యాంక్ మేడం. యూ సో మచ్. సెక్షన్ మొదలెట్టినా మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాజశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ మై టీమ్ లీడర్స్. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నా గురించి చెప్పుకోవాలి అంటే కనుక కొత్త వాళ్ళందరికీ తెలుసు నా టెస్ట్ని, కానీ అంటే పాత వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళకి న్యూ జాయినింగ్ అవుతున్నారు కాబట్టి నా టెస్ట్ మనీ చెప్తున్నానండి. నేను ఇందులోకి అంటే అందరూ చాలా మంది అంటారు కదా, కొంచెం ఇష్టపూర్వకంగా వాయిస్ రాలేదు. దగ్గరగా పెట్టుకో. మా వాయిస్ కొంచెం లో వస్తుంది. ఇప్పుడు ఓకేనా మేడం? అంటే మీరు కంటిన్యూ చేస్తే నేను చెప్తాను. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగైతే ఏంటంటే పాత వాళ్ళకి అందరికీ తెలుసు నా టెస్ట్ మనీ. అంటే న్యూ జాయినింగ్ అవుతున్నారు కాబట్టి, కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నా జర్నీ గురించి చెప్తానండి. అందరూ చాలా మంది అంటారు కదా, వెస్టీజ్ లోకి వస్తే అంటే చాలా మంది చెప్తే మేము రిజెక్ట్ చేసాము, కష్టపూర్వకంగా వచ్చామని. కానీ నేనైతే అలా కాదండి, ఇష్టపూర్వకంగానే వచ్చాను. అంటే బిజినెస్ పరంగా అయితే రాలేదండి నేను ఇందులోకి. ఓన్లీ ప్రొడక్ట్స్ బాగుంటాయి అని అన్నారు. నా అప్లైనర్ ఎవరంటే ఇందిరా మేడం అండి. మా చుట్టాలే. నాకు తను వదిన అవుతుందండి. చెప్పుకోవాలంటే తనకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఆ, నేనేమి చేయలేను అని అనుకున్నాను, కానీ ఈ వెస్టీజ్ చేసే అంత ఇదంటే ఆవిడ ఇవ్వడం వల్లే నేను ఇందులోకి రాగలిగానండి. నేను ఆ అంటే ఇప్పుడు ఆవిడ ఏమన్నదంటే వెస్టీజ్ లోని మన ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, నేచురల్ గా తయారవుతున్నాయి అనేసి అని అన్నారు, హోమ్ మేడ్స్ అనేసి. అయితే నేనేమన్నానంటే జాయినింగ్ అవి అంటే చాలా వాటిల్లో కంపెనీల్లోని డబ్బులు పెట్టి మోసపోయాము. అందుకని నేను ఐడి అయితే తీసుకోను, కేవలం ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాను. నాకు ప్రోడక్ట్ మీరు పంపిస్తే కనుక యూజ్ చేసి నేను అప్పుడు ఐడి తీసుకోవాలా లేదా అన్నది ఆలోచిస్తానని అన్నాను. అయితే ప్రోడక్ట్ అంటే మళ్ళీ అన్నారు అలా కాదండి, జూమ్ లో జాయిన్ అవ్వండి, మీరు జూమ్ లో జాయిన్ అయితే కనుక మీకు తెలుస్తుంది అనేసి జూమ్ లింక్ పంపించడం జరిగింది నాకు. జూమ్ లింక్ పంపిస్తే నేను అప్పుడు జూమ్ లో జాయిన్ అయ్యాను. జూమ్ లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే విజయ్ మేడము అలాగే రాజశ్రీ మేడం, మా టీం లీడర్స్ అందరి మాటలు ఆలకించిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ప్రోడక్ట్ అంటే ఐడి తీసుకుంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి. సరే అయితే అని చెప్పి వెంటనే నేను ఐడి తీసుకోవడం జరిగింది. ఐడి తీసుకొని ప్రోడక్ట్ కూడా నేను పర్చేస్ చేశాను. ప్రోడక్ట్ అంటే ముందు హోమ్ మేడ్స్ వాడాను. హోమ్ మేడ్స్ వాడితే చాలా బాగున్నాయండి నాకైతే. మొత్తం ఆ A to Z తీసుకున్నాను. A to Z తీసుకుని ఆయిల్ అని కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూలు, అలాగే ఫ్లోర్ క్లీనరు, డిష్ బారు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే నాకు ఒకటి ఏంటంటే ఇందులో హెల్త్ గురించి కూడా చెప్తున్నారు. హెల్త్ గురించి చెప్తుంటే మా తమ్ముడు కొంచెం వీక్ గా ఉంటాడు. మరి అయితే అప్పుడు నేను ఒకసారి విజయ్ మేడం ని అడగడం జరిగింది. మేడం ఇలాగా మా తమ్ముడు వీక్ గా ఉంటాడండి, తన గురించి ఏం వాడితే బాగుంటుంది అని. తలనొప్పి ఎక్కువగా ఉంటది, ఏదైనా వర్క్ అది ఎక్కువగా అయిపోతే కనుక ఒళ్ళు అలసిపోయి కాళ్ళు అవి పీకడం, అవన్నీ రాత్రి అంతా చాలా కాళ్ళు పీకుతాయి అంటాడు. ఏంటండి ఏం వాడితే బాగుంటది అంటే, మేడం ఏమన్నారంటే అమ్మ నూనె ఒకటి, అలాగే కొలెస్ట్రాల్ ఒకటి, ఆ తర్వాత ప్రోటీన్ పౌడర్ ఒకటి, ఇవి వాడమనమ్మ. తమ్ముడు చాలా వాడితే మటుకు హెల్త్ చాలా బాగుంటది. 1 మంత్ వాడేవండి. వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పటికి కూడా మా తమ్ముడు ఒక్కసారి కూడా అంటూ తలనొప్పి అని గాని అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయితేనే కొంచెం హెడేక్ వస్తది. అదే ఎండలో తిరిగితే హెడేక్ వస్తది కదా, అలాగ రావడమే తప్ప రోజు తలనొప్పి గాని కాళ్ళు పీకడం అనేది కానీ ఏమీ అండవు తనైతే. తనదైతే ఒక టెస్ట్ మనీ ఉందండి. ఇంకోటి మా ఇంట్లోదంటే నాకేనండి. మేము అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నవే తీసుకోమండి. ఎప్పుడు కూడా సర్వసాధారణంగా ఇంట్లో ఉండవు మాకు.
ఎందుకంటే మా నాన్నగారు హోమియోపతి ఇచ్చేవారు. ఇస్తే హోమియోపతిలోనే మేము వాడేవాడు. అంటే జ్వరం రానివ్వండి, రొంప, దగ్గు, అలాగే మన ఇప్పుడు కడుపు నొప్పి అవనివ్వండి, లేడీస్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కూడా నాన్నగారు హోమియోపతి ఇచ్చారు. హోమియోపతి వాడేదాన్ని. అయితే ఒకటి ఎలర్జీ నాకు ఎలాగొచ్చింది అన్నది నాకు తెలీదు. చాలా తుమ్ములు వచ్చేసేవి. అంటే ఏది ఇప్పుడు ఇల్లు దులిపినా లేకపోతే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను. కానీ తనకు కూడా చెప్పలేదు దేని వల్ల ఎలర్జీ. ఓన్లీ డస్ట్ ఎలర్జీ అన్నారు. అంటే ఏం డస్ట్ ఏంటి ఏమి చెప్పలేదు నాకు వివరంగా. అయితే ఎంత నేను హోమియోపతి వాడినా కూడా నాకు తగ్గలేదు. లాస్ట్ కి ఎలాగుండేదంటే కేవలం పప్పు అన్నం తప్ప ఇంకేమీ తినలేకపోయేదాన్నండి నేను. ఫ్రూట్స్ గాని అంటే బలానికి వచ్చినవి ఫ్రూట్స్ గాని అలాగే డ్రింకులు గాని మజ్జిగ గాని ఆ ఇంకా అసలు ఏమీ తినేలేదండి. నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదండి. నాన్ వెజ్ వండితేనే ఆ వాసనకి తుమ్ములు వచ్చేసాయి నాకు. అయితే ఇందులోని మామూలుగా నేను అడగలేదు కానీ నేను ఏం చేశానంటే ఆమ్లా, అలోవెరా అలాగే స్పిరులినా ఈ 3 వాడాను. అంటే ఆమ్లా అంటే మనకి సి విటమిన్ అలాగే అలోవెరా అన్నది ఏంటంటే చల్లదనం చేస్తది. ఆ తర్వాత స్పిరులినా ఏదేంటంటే మనం ఇప్పుడు ఎన్నైతే మనం అనుకున్నామో అవన్నీ కూడా అందులో ఉన్నాయి. పోషకాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి అది వాడేదాన్ని. ఈ వాడడం వల్ల నాకు ఎలాగ అనిపించిందంటే నిజంగాను ఎలర్జీ ఎప్పుడైనా ఉన్నదా అన్న థాట్ కూడా వస్తదండి ఇప్పుడైతే నాకు. ఇప్పుడైతే నేను అన్ని తినగలుగుతున్నాను. ఇదైతే గ్రేట్ చెప్పగలను నేను. మన వెస్టీజ్ గురించి ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, సప్లిమెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. నాకు చాలా బాగా నచ్చినాయి. నాకు తగ్గి మా ఇంట్లో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను బయటికి వెళ్ళి చెప్పడం జరిగిందండి. అంటే మేడమ్స్ అన్నారు, అమ్మ నువ్వు వాడుకుంటున్నావు కదా అదే నలుగురికి షేర్ చెయ్యు. ఇప్పుడు ఏదైనా బట్టల షాప్ లోకి వెళ్ళి బట్టలు కొనుక్కుంటావు, ఎవరైనా అడుగుతారు. అడిగితే కనుక ఇది ఎక్కడ కొన్నావు అంటే పలానా జాగాలో కొన్నాను. ఎలాగైతే మీరు చెప్పుకుంటున్నారో అదే విధంగా ఈ ప్రోడక్ట్ గురించి కూడా నువ్వు షేర్ చెయ్యమ్మా అన్నారు. అదే విధంగా నేను ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కొంతమందికి చెప్పాను. అంటే చాలా మందికి ఎదురవుతాయి ఇవన్నీ కూడాను. అయితే చాలా మంది చెప్తే చాలా మంది రిజెక్ట్ చేశారు. చేస్తే నేనేమన్నానంటే నా వల్ల అవుతుందా అని ఒక మైండ్ లో పెట్టేసుకున్నాను. నేను చెప్పలేకపోతున్నాను, లేకపోతే నా వల్ల అవ్వట్లేదేమో, నేను ముందు ఎప్పుడు చేయలేదు కదా ఏది కూడాను, నా వల్ల అవ్వట్లేదేమో అనుకున్నాను. అయితే మేడమ్స్ ఒకటే అన్నారు, ఎప్పుడు కూడా మనం ఇదవ్వకూడదమ్మా, నిరాశ పడకూడదు, ముందుకు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే అనేసి. నాకైతే ఎక్కువగా చెప్పాలి అంటే విజయ్ మేడం, రాజశ్రీ మేడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి. నేను ఏ చిన్న దిగుల్లో ఉన్నా కూడా వాళ్ళు కాల్ చేసి నాతో మాట్లాడతారు. ఏమైందమ్మా అంటే ఇలా జరిగిందండి అంటే కనుక విజయ్ మేడం కానివ్వండి, రాజశ్రీ మేడం కానివ్వండి, అలాగే ఇప్పుడు లక్ష్మి మేడం కూడా కాల్ చేస్తున్నారు. చేసి చెప్తారు, అమ్మ ఇలా కాదమ్మా, 100 మంది వస్తారు, 100 మంది వచ్చినా 100 మంది రిజెక్ట్ చేస్తారు, 101 మంది వస్తాడు, అతనే జాయిన్ అవుతారు. అతని వెనకట్లు ఈ 100 మంది రిజెక్ట్ చేసేదే వాళ్ళందరూ కూడా మళ్ళీ నీ వెనకట్లకు వస్తారమ్మా, నువ్వు దిగులు పడకు, నీ పని చెప్పుకొని వెళ్ళిపోవడమే, ఇదేవి మనం డబ్బు పెట్టుబడి పెట్టట్లేదు కదా అన్న ఉద్దేశంలోనే చెప్పారు. చెప్పేటప్పటికి నేను కూడా అదే మైండ్ లో పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకరికి మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాను నేను. ఇస్తే వాళ్ళు ముందు వాడి నేను చెప్పాను ఇలాగ 4 నెలలు వాడితే ఇలా వాడుకుంటే కనుక మీరు 6 నెలలు వాడారు అంటే కనుక మీకు మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పాను అన్నాను. ఆంటీ గారు అన్నారు, సరే అమ్మ తీసుకురమ్మా అన్నారు. నేను అప్పుడు అమౌంట్ లెక్క చూసి చెప్పాను. నేను చెప్తేనేమో ఆవిడ ఇంత అమౌంట్ అమ్మ, నేను అన్నాను మీరు మీకు జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటదండి, లేదు అంటే మటుకు మేము ఎంఆర్పి రేట్ కి ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేశాను. చెప్పేటప్పటికి దానికి దీనికి చాలా తేడా వచ్చింది అమౌంట్. అయితే నేను ఐడి చేయించుకుంటానమ్మా అని చెప్పి ఆవిడ ఐడి చేయించుకోవడం జరిగింది. 4 మంత్స్ కొనుక్కున్నారు. 5th మంత్ వాచ్ వచ్చింది 2515 రూపాయలది. వచ్చేటప్పటికి ఆవిడ మొన్న రీసెంట్ లోనే వెళ్ళి మేము అంటే ఈ వాచర్ లోనే ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. తీసుకునేటప్పటికి ఆ ప్రోడక్ట్ అంతా చూసి ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా ఇవి తీసుకుంటున్నాం కదా, దీనికి అమౌంట్ పే చేయాలని. మనం ఏం పే చేయక్కర్లేదని, ఇది మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పాను. చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆనందపడ్డారు.
అమ్మ బయట ఇప్పుడు దాకా ఇన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం కదా, ఎప్పుడు కూడా ఏది కూడా మనకి ఫ్రీ అన్నది, ఒక చాక్లెట్ కాదు ఒక సంచి కూడా ఫ్రీ ఇవ్వలేదమ్మా. అలాంటిది ఇన్ని ప్రొడక్ట్ ఫ్రీగా ఇచ్చారు అంటే చాలా బాగుందమ్మా. ఇది ఏదోను నేను 100 కంటిన్యూ చేస్తానమ్మా నేను అనే ఆవిడేమో నాకు చెప్పడం జరిగిందండి. ఇది నా టెస్ట్ మనీ అండి. అయితే నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి నేను మీకు సెక్షన్ ఇస్తున్నా. అంటే ఈ రోజున ఒక ప్రోడక్ట్ గురించి అలాగే కొన్ని డిమోస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చానండి. మన ఇప్పుడు ఆ, ఏంటంటే నేను ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇవ్వడం అంటే, ప్రోడక్ట్ అంటే ఏం లేదండి, నూనె అండి. ప్రతిరోజు లక్ష్మి మేడం చెప్తారు కదా, నూనె వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అనేసి. నూనె నూనె వేసుకుంటే ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నూనె వల్ల. ఎర్లీ మార్నింగే ఒకటి వేసుకున్నాము అంటే కనుక మనకి చాలా బాగుంటుంది. మేడం అంటుంటారు కదా, ఎర్లీ మార్నింగే ఒక క్యాప్సిల్ వేసుకోండి అని చెప్పి మనకి మీటింగ్ మొదలైనప్పుడే చెప్తారు మనకి. అయితే నూనె గురించి నేను చెప్పడం జరుగుతుందండి. ఒకటి లీడర్స్, నాకు కొంచెం తెలుగు ఆ, మాట్లాడడం కొంచెం కొంచెం తేడా, అంటే సరిగ్గా ఇదవదండి. అందుకని ఏమన్నా తప్పుగా ఏమన్నా ఉంటే కనుక కరెక్ట్ చేయండి. అలాగే సారీ కూడా చెప్తున్నానండి ముందుగానే. అయితే నోని గురించి చెప్తానండి. నోని అన్నది ఏంటంటే మనకి నోని అన్నది ఒక వృక్షం నుంచి ఒక పండు తయారవుతుందండి. మన అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు కదా, నోని అంటే సర్వనిరోధక శక్తి. ఇది నూనె వల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే కనుక, నూనె వేసుకోవడం వల్ల, ఎర్లీ మార్నింగ్ నూనె వేసుకోవడం వల్ల మనకి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందండి. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా మనకి తగ్గిస్తుంది. డిప్రెషన్ లోంచి మనము అంటే డిప్రెషన్ లోంచి కూడా రాగలుగుతాము. మనకి క్యాన్సర్ నివారణ కూడా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ కణాలని తగ్గిస్తుంది మనల్ని, మన బాడీలోని క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా మనకి మధుమేహం కూడా తగ్గిస్తుంది. మధుమేహం అంటే షుగర్ కూడా మనకి తగ్గిస్తుంది అనమాట. షుగర్ రాకుండా చేస్తుంది. తామర ఉపశమనం కూడా ఉంటది. మన బాడీలో ఎక్కడైనా తామరది వచ్చింది అంటే తామరను కూడా మనకి తగ్గిస్తుంది. తర్వాత సంతాన ఉత్పత్తి. చాలా మందికి పెళ్ళైన తర్వాత చాలా మందికి సంతానం అవ్వదు కదా, చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు, సంతానం అవ్వలేదు అని చెప్పి చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. కానీ మన నూనె వాడితే కనుక ఉత్పత్తి కూడా మనకి అంటే జరగడానికి మనకి ఇందులోని బెనిఫిట్ ఉన్నదండి నూనె వేసుకోవడం వల్ల. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మన బాడీలో కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది అనమాట మనం నూనె వేసుకుంటే కనుక. అలాగే జుట్టు చాలా ఇప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుంది చాలా మందికి. ఒక ఒత్తిడి వల్ల కానివ్వండి, మన ఆలోచనల వల్ల కానివ్వండి, ఏదైనా కూడా మనకి జుట్టు రావడం వల్ల జరుగుతుంది. అలా దానికి ఏంటంటే నూనె వేసుకోవడం వల్ల మనకి జుట్టు కూడా పెరుగుదల అవుతుంది, పెంచేలా చేస్తుంది. అదే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే, అది కాకుండా కాలేయంలోని వ్యాధులు ఏమైనా ఉంటే కనుక అది కూడా తగ్గిస్తుంది మనకి. ఋతుక్రమంలోని అంటే మనం మెన్సెన్స్ పీరియడ్స్ అవుతుంది కదా, అప్పుడు కూడా మనకి దాంట్లో సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యలను కూడా తగ్గించే ఆ ఇది మనకి నూనెలో ఉందండి. ఆ తర్వాత కండరాల స్వంలోని అది కూడా తగ్గిస్తుంది. కండరాల్లో నొప్పులు అవన్నీ కూడా తగ్గిస్తుంది. అదే కాకుండా చర్మంలో అంటే చర్మం పైన ఏమైనా మనకి ఎలర్జీ టైప్ లోని అలాగే ఏమైనా వస్తే కనుక అందులో అది కూడా మనకి తగ్గించడానికి పనిచేస్తుందండి. తర్వాత మనకి అందరికంటే బాగా ఎక్కువగా ఉండేది ఏంటి, ఇప్పుడు చాలా మంది బయట ఫుడ్స్ అవి తినేసి బరువు పెరిగిపోతున్నారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా జంక్ ఫుడ్ తిని, అది కూడా మనకి బరువు తగ్గించడానికి కూడా మనకి ఏంటి నూనె అన్నది చాలా పనిచేస్తుంది. ఇది నూనె గురించి అండి. మనకి నూనె తీసుకుంటే ఏంటంటే నూనె ఎర్లీ మార్నింగే ఒక క్యాప్సూల్ తీసుకుంటే కనుక ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఎవరికైనా చెప్పొచ్చు నూనె తీసుకోమని. నూనె ఏంటంటే నూనె ఎంఆర్పి రేట్ ఏమో 755 రూపాయలండి. మనకి డిపి రేటు ఐడి తీసుకున్న వాళ్ళకేమో డిపి రేట్ ఏమో 530 రూపాయలు. అలాగే పీవీలు ఏమో 19 పీవీలు వస్తుందండి. ఇది నూనె గురించి చెప్తున్నానండి. ఇది నూనె గురించి. ఓకే,
థ్యాంక్ యూ మేడం. నేను మీకు డిమో సెక్షన్ లోకి వెళ్ళిపోతానండి. ఓకే అమ్మా, ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఆ, ఒకటండి, మనం ఏంటంటే నేను ఇది చేస్తూ కూడా నేను ఏంటంటే మామూలుగా మీ అందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే కొత్త వాళ్ళు అవనివ్వండి, అంటే పాత వాళ్ళందరికీ తెలుసు దీంట్లోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన వెస్టీజ్ లో అని. కానీ ఒకటి మనము కొత్త వాళ్ళకి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైనా మనం చెప్తున్నాము, వాళ్ళు వినట్లేదు. విన్నప్పుడు మనము ఒకటేనండి, చెప్పడం వరకే మన ధర్మం అండి. వాళ్ళు విన్నారా వినలేదా అన్నది వాళ్ళ దీని మీద ఉంటారు. ఎందుకంటే మనం ఇందులో బెనిఫిట్స్ తీసుకుంటున్నాము, అలాగే హెల్త్ కి సంబంధించి కూడా మనకి చాలా బాగుంది. కాబట్టి మనం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనకి అన్ని కూడా తగ్గుతున్నాయి. మనం అలాంటప్పుడు మనం చెప్పుకొని వెళ్ళిపోవడమేనండి. చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే కనుక మనము ఎవ్వరు అంటే మనం బాగుంటున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు వాళ్ళు, రాకుండా అయితే ఉండరు. అయితే ఒకటండి, ఫస్ట్ గాను ఇది చాలా మందికి తెలుసు, కానీ న్యూ వాళ్ళు అంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను డిమోస్ చూపిస్తున్నానండి. మనది ఇది అల్ట్రా స్క్రబ్ అండి. అయితే ఇది దీంట్లోనే మనం ఏంటంటే ఒకటి, నేను ఇందులో నీలిమంది వేస్తున్నానండి. ఈ నీలిమంది వేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇల్లు అది మనం క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినప్పుడు మనకి అంటే ఎవరికైనా చూపిస్తే కనుక ఏంటిది అని అంటారు కదా. నీలిమంది అన్నది ఏంటంటే ఇంట్లో మైల్ అన్నమాట. మనము దుమ్ము ధూళి చూపించలేం కదా, డిఫరెంట్ చూపించలేం. కాబట్టి నీలిమందు దాని జాగాలోనే, అంటే దుమ్ము ధూళి జాగాలోని నీలిమందు మనము యూజ్ చేస్తున్నాం అన్నమాట. దీంతో మనము అంటే క్లీన్ ఎలాగవుతుంది అన్నది చూపిస్తున్నాము. అయితే ఒకటి, చాలా మంది లైజాల్ వాడతారు. ఇప్పుడు చాలా మంది లైజాల్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే మటుకు లైజాలే వాడుతున్నారు. వాడుతుంటే అదేంటి, మనకి చెయ్యాలి అవి యూజ్ చేయాలి అంటే కనుక ఒక డొక్కైనా వేస్తున్నాం మనం, ఒక డొక్కు రెండు డొక్కులు. అది కేవలం మనకి క్లీన్ చేయడం అంటే క్లీన్ చేయదు కండి, క్లీన్ ఏమి చేయదు. అంటే ఫస్ట్ అందరం వాడిన వాళ్ళమే కాబట్టి ఒకటి చెప్తున్నాను, క్లీన్ అయితే చేయదు. కానీ ఒకటి ఏంటంటే వాసన ఒకటే వస్తుంది. వాసనకు తప్ప ఇంక దేనికి పనికిరాదండి లైజాల్ అన్నమాట. ఇదిగో చూసారా, ఇది ఎంత నీళ్ళ మందు మారింది. ఇప్పుడు మన ప్రోడక్ట్ వేస్తున్నాను. ఇది ఒక అంటే ఈ నీళ్ళకి అని చెప్పి అరమూత వేసానండి. మన ప్రోడక్ట్ వేస్తున్నాను చూడండి. నేను ఇందులో ఎంత వేసానో మనం ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా అంతే వేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇదిగోండి, కేవలం 2 చుక్కలు ఎంత క్లీన్ చేస్తుందో మీకు. చూసారా, కాసేపట్లోనే మీకు క్లీన్ అయిపోతుంది. ఇది ఉండే అమ్మ కొద్ది సాయి క్లీన్ గా. ఎస్ అమ్మ మేడం. సాయి సుధా, ఒక్కసారి ఆ డిమో ఏంటంటే ఇది కొంచెం క్లియర్ గా పెట్టవా రెండోది? ఏది మేడం, ఇది మేడం? అది మేడం, అదండి. అది ఓకే అండి, కొంచెం ఇప్పుడు క్లియర్ కనబడుతుంది మేడం. లైటింగ్ దగ్గర కొంచెం తేడాగా ఉన్నది చూసుకో అమ్మా. ఓకే ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు చూడండి మేడం, కనబడుతుందా మేడం? ఆ, ఓకే ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఇది చూస్తేనండి ఎంత బేగా మనకి క్లియర్ చేసిందో. ఇది ఇంకా క్లియర్ అయిపోతుందండి మీకు. మరి కొంచెం వెయ్యమ్మా, అసలు డ్రాప్స్ పడినట్టు కనబడలేదు. కనబడలేదా ఒక అండి? 2 డ్రాప్స్ వెయ్యి. ఓకే అండి.
ఇప్పుడు ఓకేనా అండి? ఓకే, క్లియర్ అమ్మా. ఇదిగోండి చూసారా? ఇప్పుడు ఈ వాటర్ ని నేను ఇందులో వేస్తున్నానండి. ఇది చూడండి ఎంత బేగా వెంటనే క్లియర్ చేస్తుందండి. చూసారా? ఏసీ వేయడమే క్లియర్ అయిపోయింది మీకు. మనం ఎందుకు భయపడాలండి మన ప్రోడక్ట్ గురించి చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు? ఇంత చక్కగా డిమోలు ఉన్నప్పుడు మనకి అంటే ఎవరికైనా చెప్తే వినరు కదా, కళ్ళకు కట్టినట్టు చూపిస్తే కనుక ఎవరైనా వింటారండి. విన్నవాళ్ళు వినకపోతే ఇంకా వాళ్ళని ఇంకా వదిలేయడమే మంచిదండి. వాళ్ళకి వాళ్ళే వస్తారు కాసేపట్లో కొన్ని రోజులకి. అయితే ఒకటండి నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఇది ఇంత బాగా జరిగింది కదా, అప్పుడు టీవీలో చెప్తున్నారు కదండి చాలా మంది. ఎందుకంటే పాతకాలంలోనే ఫినాయిల్ వాడేవారు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా వాడతారు. అది పాల రంగు అంటే పాల్లాగా ఉంటది, తెలుపుగాను. అది కూడా మీకు వాసన వస్తుంది, సెంట్ వాసన. అయితే చాలా మంది అది వాడేవారు. ఇప్పుడేమో టీవీల్లో చూపిస్తున్నారు. ఇది లైజాల్ చాలా గొప్పది, క్లీన్ చేస్తది, క్రిమి కీటకాలని చంపుతుంది అని చెప్పి. లేకపోతే లైజాల్ సరిగ్గా పనిచేయకపోతే మా పేరు మార్చుకుంటాం అని చెప్పి. ఆ అడ్వర్టైజ్ చూసి లైజాల్ తీసుకున్నప్పుడు మేము ఇంటికి వచ్చి చెప్తుంటే, మనం ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు అలా ఆలకించకపోతే ఇంకా అలా అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ కర్మ అంతే. ఇంకా అంటే నాకు ఏమనాలో అర్థం కాలేదు, అది చెప్తున్నానండి. అంటే మన మన ప్రోడక్ట్ కి మనమే అడ్వర్టైజ్ చేసుకోవాలండి. ఎవరో ఏదో అంటారని చెప్పైతే మటుకు మనం పట్టించుకోకూడదు. ఇది ఒక డిమో అండి, ఫస్ట్ డిమో. ఓకే. ఇంకోటి ఏంటంటే మన లిక్విడ్. ఇది మనం డిష్ వాష్ చేసుకుంటాం, గిన్నెలు తోముకున్న లిక్విడ్. చాలా మంది మనకి ఇదిగోండి ఈ విమ్ సోప్ అన్నది వాడతారు. ఎక్కువ సోప్సే వాడతారు, ఎందుకంటే తక్కువ రేటు, 10 రూపాయలకే వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు మన్నుతుంది అని చెప్పి వాడతారు. కానీ ఇది వాడడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఇది తోమిన తర్వాత మనకి చేతులు బాగా కడుక్కున్నా కూడా ఈ పోర్షన్లు అని వైట్ గా ఉండిపోతుంది. వైట్ గా ఉండిపోయి మనం అవే చేతులతో మన ఫ్యామిలీ మెంబర్స్ కి భోజనం అది పెడుతుంటాం, ఫుడ్ అది పెడుతుంటాం, ఫుడ్ వండుతాము, అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ అంతేకాకుండా వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి కాబట్టి. ఎందుకంటే ఈ సోప్స్ వాడడం వల్ల ఈ సోప్ లోని మనకి సున్నం కలిపేస్తున్నారండి, కెమికల్స్ కలుపుతున్నారు. దాని వల్ల చేతులు కూడా మనవి ర్యాషెస్ టైప్ లో వచ్చేసి చాలా చాలా మందికి అయితే సోయాసిస్ కూడా వస్తున్నాయి అనేసి నేను ఆలకించానండి. అంటే చేతులు పగిలిపోవడము, దాంట్లో నుంచి రక్తాలు కారడము, కురుపులు అయిపోవడం అలా జరుగుతున్నాయి. ఎక్కువగా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే షుగర్ అన్నది చాలా ఇది, అది వచ్చిందంటే ఒక అందరికి తగ్గదు అని అంటారు డాక్టర్లు అయితే. ఆ షుగర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అది మానడానికి చాలా రోజులు పడుతుంది. అప్పుడు అలాంటప్పుడు మనము ఇది ఇచ్చామనుకోండి, వాళ్ళకి మంచిగా జరుగుతుంది కదా. మంచి చేస్తున్నాం అనుకునే ముందుకు వెళ్ళాలండి. మనం భయపడవలసిన అవసరం అయితే లేదు మనము ఈ ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అంత మంచిది, నేచురల్ గా తయారైంది. ఇది కూడా ఒకటి ఎక్కువ చేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు రెండిట్లోనే వాటర్ వేసాను. వాటర్ వేసి ఏంటంటే కొంచెం కొంచెం పసుపు ఎందుకు వేస్తాము అంటే, పసుపుకి ఒక గుణం ఉందండి. కెమికల్ ఏమైనా ఉంటే కనుక అది బేగా తీస్తుంది, దానికి బేగా కలిసిపోతుంది. పసుపు వల్ల మనకు బాగా తెలుస్తుంది అనమాట ఏంటి అన్నది. ఇదిగోండి చూడండి, పసుపు వేస్తాము. రెండిట్లో కూడా నేను సరిసమానంగా వేసాను పసుపు.
మనకి పసుపులోని ఏంటంటే సున్నం కలిపితే అది ఒక రెడ్నెస్ గా వస్తుందండి మనకి. చూడండి మన లిక్విడ్ మనం గిన్నెలు తోముకున్నప్పుడు ఒక బౌల్ లోని ఒక డ్రాప్ వేసి కొన్ని వాటర్ వేసి మనము ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ అది వండుకుంటే కనుక 2-3 సార్లు తోముకుంటేనే కానీ ఆ వాసన పోదు. కానీ ఈ లిక్విడ్ తో తోమడం వల్ల వాసన అన్నది కూడా మీకు ఉండదన్నమాట. చాలా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత సబ్బు చేయడం వల్ల ఏంటంటే సబ్బుతోని మీకు తోమిన తర్వాత అది మీకు ఎలా ఉండిపోతుంది అంటే తడి ఆరిపోయిన తర్వాత మనము పెడుతుంటాం కదా, పెట్టినప్పుడు ఒకసారి క్లాత్ తో తుడిచినప్పుడు చూడండి రెడ్ అంటే వైట్ గా వస్తుందండి ఒక లేయర్ టైప్ లో. అంటే అదే మనకి ఆ బాడీకి బాడీలోని హానికరంగా తయారవుతుంది అనమాట. ఇందులోని నేను సోప్ వేసానండి, ఇదిగో చూడండి. ఇదిగో చూసారా, వెంటనే రెడ్నెస్ వచ్చేసింది. ఇదిగోండి, చూసుకోండి మీరే కలరు చేంజ్ ఎలాగయ్యిందో. ఇది కాసేపు పోయిన తర్వాత నేను మొత్తం డిమోస్ అన్ని అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూపిస్తే కనుక అది మీ కింద నా సోపు వేసాను కదా, సోప్ లాగే ఉంటదండి. కరగదు అసలు మనకి, ఇంతసేపు అయినా కూడా కరగదండి. ఇది ఒక డిమో అండి మనకి. తర్వాత ఇంకోటి మన అట్రా గార్డెన్ బాత్రూమ్ క్లీనర్ అంటారు. బాత్రూమ్ క్లీనర్ అంటే మనకి ఇది ఏంటంటే బాత్రూమ్ ఒకటే క్లీన్ అవ్వండి మనకి. మనకి హార్పిక్ వాడడం వల్ల మనకి అంటే వాసనకి గొంతుకు పట్టేసినట్టు, అలాగే గుండెలు పట్టేసినట్టు అలాగా ఉంటది. తర్వాత ఏ మాత్రం గానీ అది యూజ్ చేసినప్పుడు, హార్పిక్ యూజ్ చేసినప్పుడు కాళ్ళకి జోళ్ళు వేసుకోకపోతే మటుకు అది దాంట్లో యాసిడ్ అది ఉంటది కాబట్టి కాళ్ళు కూడా కొరికేసే అంత మీకు అది ఉంటదండి. అయితే ఇదైతే మటుకు ఎలాంటి హాని జరగదండి యూజ్ చేస్తే కనుక. వాసన ఉండదు, అలాగని చెప్పి అది గుండు పెట్టేసినట్టు కానీ బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు అయితే అలాగే ఉండదు. తర్వాత ఇంకోటి బెనిఫిట్ ఏముందంటే ఇది వాడడం వల్ల రాగి సామాను, ఇత్తడి సామాను కూడా క్లీన్ అవుతుందండి. నేను వీడియో కూడా నేను చేసి గ్రూప్ లో పెట్టడం జరిగిందండి. అయితే మామూలుగా మీకు కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఏం లేదండి, మనము ఒక స్క్రబ్ మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా కొత్త వాళ్ళు ఇది చూపించవచ్చండి. ఈ గిన్నెలు తోముకున్న స్క్రబ్ ఉంటుంది కదా, దాని మీద ఒక డ్రాప్. ఇదిగో చూసారండి ఎంత క్లీన్ అయిపోయిందో మీకు. ఇది ఏంటంటే తుడిచేసుకొని మనం కొంచెం వాటర్ వేసి కడిగేసుకొని క్లాత్ ఎత్తి కానీ తుడిచేసాము అంటే కనుక మనము ఎంత ఇది మళ్ళీ మనము క్లీన్ చేసిన దాకా కూడా అలాగే ఉంటదండి. నేనైతే మటుకు ముందు ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే నేను ట్రై చేశాను ఎలాగుంటుంది అనేసి. అంటే మామూలుగా నేను యూట్యూబ్ ఛానల్ అవి ఎక్కువ చూస్తుంటానండి మన వెస్టేజ్. చూడడం వల్ల ఒకటేమో ఒకరిది చూశాను, ఒకరిది ఎవరిదో కాదండి మహేష్ సార్దేను. అది చూసి ఆయన ఏంటంటే ఒకటి పాల గిన్నె, స్టీల్ గిన్నె మన పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయారంట. మర్చిపోయి అదేమో మొత్తం మాడిపోయిందంట. మాడిపోతే ఎలాగా ఏంటి క్లీన్ చేయడం అని చెప్పి ఆయన ఏం చేశారంటే మనకి ఆయన అందులోని ఆ గిన్నెలోని ఎక్కడైతే మాడిపోయిందో అక్కడ ఈ ఈ ప్రోడక్ట్ మనకి ఒక 2 డ్రాప్లు వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలాంటి స్క్రబ్ మనకి స్టీల్ దొరుకుతుంది కదా, దాంతోని ఒక 10 నిమిషాలు
క్లీన్ చేసేటప్పటికి మొత్తం ఆ మాడంతా అంటే చాలా దళసరిగా పట్టేసింది. అదే క్లీన్ అయిపోయింది. అది క్లీన్ అయిపోయేటప్పటికి అది చూసి నేను అనుకున్నాను, అదే క్లీన్ అయింది కదా, మరి దీని మీద నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను మరుసటి రోజున ఏం చేశానంటే, ఎలాగా మన ఆ దేవుడివి సామాన్లు క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా పీతాంబరి, చింతపండు, ఇంకేమి పెట్టకుండా, నిమ్మకాయ, సబీనా ఇవి ఏమి పెట్టకుండా, అవి వాటి వల్ల చేతులు మండిపోతున్నాయి కదా, ఇది చేసి చూస్తాను అసలు అని చెప్పి ఏం చేశానంటే దేవుడి సామాన్లు తోమడం జరిగిందండి. ఒక బౌల్లో వేసుకొని స్క్రబ్ తో ఇలాగే తోమాను. తోమిన తర్వాత తోమి కడిగేసి ఆరబెట్టేసాను ఎండలోని. ఆరబెట్టిన తర్వాత క్లీన్ చేసి దేవుడి సామాన్లు శుభ్రంగా సదిరేసుకున్నాను. మళ్ళీ క్లీన్ చేసినాక కూడా అలాగే ఉంది. అంటే ఎవ్వరు చూసినా కూడా, అమ్మ ఎప్పుడు క్లీన్ చేసావమ్మా, నిన్న చేసావా, నిన్న శుభ్రాలు చేసుకున్నావా అని. లేదండి, చాలా రోజులు అయిపోయింది నేను చేసి అని చెప్పడం జరుగుతుంది. ఇలాగే కాకుండా మనకి అమ్మ నీ వాయిస్ వినబట్లే. నీ వాయిస్ వినబట్లేదమ్మా, చూసుకో. అమ్మ సాయసదా నీ వాయిస్ వినబట్లేదు. సారీ మేడం, కాల్ వచ్చిందని చెప్పి కట్ అయింది మేడం. ఇప్పుడు ఓకేనా మేడం? ఓ, ఓకే ఓకే, కంటిన్యూ. అయితే ఇది ఇలాగా క్లీన్ చేయడం జరిగిందండి. ఇదైతే అంటే మనకి ఇవి కూడా క్లీన్ అవుతాయి. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, బాత్రూమ్స్ అయితే మటుకు చాలా బాగా క్లీన్ అవుతుందండి. నాచు ఏమన్నా వర్షం పడి మనకి నాచు అది జరిగినా అది కూడా క్లీన్ అవుతుంది. మనకి బాత్రూమ్స్ అయితే మటుకు ఏంటంటే, ఇది వాడడం వల్ల ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాయండి. ఇది మెయిన్ మనకి. ఇందులోని ఎలాంటి కెమికల్స్ ఉండవండి. అంటే మనకి ఎలాంటి హాని జరగదు. నేను మామూలుగా ఏంటంటే బాత్రూమ్ క్లీనర్ గురించి అంటే చెప్పడం దేనికంటే, ఇది నేను డిమో ఎందుకు చేశాను అంటే, ఇది తోమితే కనుక ఎందుకంటే చూస్తున్నారు కదా, మన హ్యాండ్స్ కి ఏమీ అవ్వదు. ఎంతసేపు మనం వాళ్ళ దగ్గర కూర్చున్నా కూడా. అంటే అప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, మేడం మీరు బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి హాని జరగదు. అది వాసన అంటే అది దీని గ్యాస్ ఫామ్ అవ్వడం గాని, ఊపిరితిత్తులు పాడవడం గాని, అలాగే మనకి అంటే బాడీలోని ఏ పార్ట్స్ కూడా పాడవ్వండి, దీని వల్ల ఇంత బెనిఫిట్ ఉందండి అని చెప్పి మనం చెప్పుకోగలమండి. ఎందుకంటే మనం వెళ్ళైతే చేయలేం కదా, అందుకని చెప్తాం. ఇది ఏంటంటే ఇప్పుడు హార్పిక్ గురించి ఇది ఎవరు అక్షయ్ కుమార్ వచ్చి, అంటే వాళ్ళు అంత పెద్ద యాక్టర్ వచ్చి చెప్పేటప్పటికి హార్పిక్ కొనేస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఒకటే, ఈ ఒక్క డిమో చేసి బాత్రూమ్ ఎంత బాగా క్లీన్ అవుతుంది అన్నది మనం చెప్పగలమండి. ఇది ఒక డిమో అండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి నేను ఇంకో డిమో చేయదలుచుకున్నాను ఏంటి అంటే కనుక, మనవి క్వార్టర్స్ అండి. ఎక్కువగా చాలా మంది ఫోన్స్ వాడతారు ఇది ఫస్ట్ లో. కానీ ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు చాలా మంది ఇదే వాడుతున్నారు. చెప్పినా కూడా సెంతోల్ ఇవన్నీ వాడతారు. ఇది నేను డిమో చేయాలంటే ఒకటేనండి, నాది కొంచెం హ్యాండ్స్ బ్లాక్ గా ఉంటాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. అంటే మనం అలా కూడా ఇప్పుడు వాటర్ లో వేసి చేసి కూడా చూపించవచ్చు. వాటర్ లో వేసే కన్నా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూపించాలి అంటే, వాళ్ళ చేతి మీదేమో వాళ్ళు వాడిన పౌడర్ వేసి, మన హ్యాండ్ మీదేమో మన చేతుల మీదేమో మన పౌడర్ వేస్తే కనుక, ఇదిగోండి చూడండి, నేను పౌడర్ వేసాను. ఇదిగోండి, ఇది మొత్తం మన బాడీలోని అబ్జర్వ్ అయిపోతుంది. అసలు ఉండదు, మీకు రాసినట్టు కూడా కనపడదు తెల్లగా గాని. ఓకేనా? ఇది ఇప్పుడు ఫాన్స్ ఈ హ్యాండ్ కి వేస్తున్నాను చూడండి. ఇదిగోండి,
దులిపినా కూడా చూడండి, కనబడుతుందా మేడం మీకు? చూసారా? ఇది ఎలాగా సున్నంలాగా కనబడుతుందండి మన హ్యాండ్ మీద. అంటే ముఖం కూడా రాసుకుంటే అలాగే ఉంటది. ఇది వాసనకు తప్ప మన బ్యూటీకి కూడా పనిచేయదండి. మన బాడీకి అంటే మన ఫేస్ కి హానియే జరుగుతుంది. ఇప్పుడు మనం అంటే ఫేస్ లో చూడండి, చాలా మందికి ఆయిల్ ఫేస్ అనేది ఇదండి. ఇది రాసుకుంటే చాలా మందికి చెమటలు పట్టేస్తుంటాయి బాగా ఎక్కువగా. చెమటలు పట్టేసినప్పుడు ఈ పౌడర్ రాసుకుంటే కనుక, రాసుకుని కాసేపట్లో చూడండి వాళ్ళకి మచ్చ మచ్చల్లా కనబడతాయండి. ఎక్కడక్కడ పౌడర్ రాసింది ఎక్కడక్కడ ఆ, అంటే కొంచెం ఎత్తుగా కనబడినట్టుగా మనకి పౌడర్ కనబడుతుందండి. అదే కనుక మనం ఇది గాని రాసామనుకోండి, మన చెమట అది పట్టినా కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి మనకి. అంటే మన ఫేస్ లోని అబ్జర్వేషన్ చేసేసుకుంటదండి ఈ పౌడర్ రాయడం వల్ల మనకి. ఆ దీని వల్ల అయితే ఇది బెనిఫిట్ అండి మనకి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మేమైతే ఇదే యూజ్ చేస్తున్నాము. ఇది ఒక డిమో అండి. తర్వాత చాలా అంటే పేస్ట్ ఉంది కదండి మనది, పేస్ట్ ఇది. ఈ పేస్ట్ వాడడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ నేను ముందు డిమో చేసిన తర్వాత ఆ బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను చెప్తానండి మీకు. ఆ, ఇప్పుడు అంటే మామూలుగా ముందు ఫస్ట్ లో చాలా మంది కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలా కూడా చెయ్యొచ్చు. ఫస్ట్ లో కూడా వేసి మనము చేస్తే అది దాని గుణం ఏంటన్నది తెలిసిపోతుంది. ఫస్ట్ లో ఏదైనా కెమికల్ కలిస్తేనే కదా రెడ్నెస్ వచ్చేది. సున్నం కలిపితేనే రెడ్నెస్ వచ్చేది. అలా అది కూడా చేస్తా. ఇదేమో ఇంకోటి చేస్తున్నానండి. ఏం లేదు, చూడండి. మన ఒక అంటే చాలా మంది చేసినప్పుడు కొత్తగా చేసేవాళ్ళు కూడా చెప్తున్నాను. ఇది కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మన బుక్ది, దాని మీద కొంచెం మన పేస్ట్, అలాగే చాలా మంది ఇప్పుడు కాల్గేట్ యూజ్ చేస్తారు. కాల్గేట్ కానివ్వండి, పెప్సోడెంట్ కానీ ఏదైనా బయట పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చండి, మనకి ప్రాబ్లం అయితే లేదు. అంటే మీరు మన అంటున్నారు. మన అంటే ఏ కంపెనీ? Vestige ఇందాక అండి. నుంచి వస్తుంది మన అంటున్నారు. మన అంటే అసలు ఏ కంపెనీ వాడుతున్నారు అది చెప్పండి, ఓకేనా? ఓకే మేడం, ఓకే మేడం. వెస్టేజ్ కంపెనీ మేడం. ఆ మన అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నది వెస్టేజ్ ప్రొడక్ట్స్. ఇదిగోండి, ఈ రెండు పేస్ట్లు నేను పెట్టడం జరిగిందండి. ఇదిగోండి, ఇదేమో కోల్గేట్ అండి, ఇటు పక్కది. ఇదేమో వెస్టేజ్ పేస్ట్ అండి. అయితే రెండు కూడా నేను ఒకసారి ఇది ఇలా చేసిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా. ఒక క్లాత్ తీసుకొని దాన్ని మీరు ఏంటంటే ఇలాగా క్లీన్ చేయండి. క్లీన్ చేస్తే చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. ఇది చూడండి ఎంత చేస్తున్నా కూడా అది స్ప్రెడ్ అవుతుంది తప్ప మీకు ఒకసారి క్లీన్ అవ్వట్లేదు. ఇది కాసేపటికి చూడండి వైట్ గా ఉంటుంది. అంటే దీంట్లో ఎంత కెమికల్ కలిసి ఉందో చూడండి. అయితే ఇప్పుడు నేను ఇందులో మనకి కెమికల్ కలిసింది. ఇదైతే మనకి చెప్పక్కర్లేదండి దీంట్లో ఏమేమి కలిసి ఉన్నాయి అన్నది. ఈ వేస్టేజ్ ది పేస్ట్ ఉంది కదా, దీని వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే వేప అలాగే లవంగా ఆ, కలిసి ఉన్నది కాబట్టి కలిసి తయారు చేసింది ఇది. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పిప్పలు రావు, అలాగే పళ్ళు సలుపులు ఉండవు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి నోరు దుర్వాసన కూడా రాదు. ఎంత మనం చేసుకున్న తర్వాత ఫ్రెష్నెస్ గా ఉంటది. ఎందుకంటే నాకు దీని వల్ల మా అమ్మగారికి మంచి రిజల్ట్ వచ్చింది. పిప్పన్ను చాలా నొప్పి పెట్టేది ఆవిడ. అసలు ఆ పిప్పన్ను వల్ల అయితే చాలా స్ట్రగుల్ చేసింది పాపం. తను చాలా టాబ్లెట్స్ కూడా వాడింది.
తనకి అసలు తగ్గలేదు. ఈ పేస్ట్ వాడడం వల్ల తనకి అసలు ఇప్పుడైతే మటుకు పిప్పని నొప్పి అన్నదే మాట రావట్లేదండి అసలు. మేమైతే ఇవే యూజ్ చేస్తున్నాము. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామండి. ఇది పేస్ట్ దండి. నేను లాస్ట్ లో అన్ని కూడా మీకు అన్ని చూపిస్తానండి. ఇప్పుడు లాస్ట్ గా నేను ఒక షాంపూ చూపించుకున్నానండి. మన అంటే వెస్టీజ్ ది షాంపూ ప్రొడక్ట్, అలాగే బయట షాంపూ అంటే చాలా షాంపూలు ఉన్నాయి బయట, కానీ నేను డవ్ తీసుకున్నాను. ఆ, అంటే ఏ షాంపూ అయినా వాటర్ లో కలిపి మనం యూజ్ చేయాలి కదండి, డైరెక్ట్ గా ఏది కూడా యూజ్ చేయకూడదు. ఇదిగోండి, ఇందులో డవ్ వేసాను. అలాగే ఇందులోని వెస్టేజ్ షాంపూ, ఆయుష్ షాంపూ, ఇందులో కూడా నేను అదేలాగా ఒక 2 డ్రాప్స్ వేస్తాను. ఇది చూడండి ఎంత బేగా మనకి వాటర్లోని కరిగిపోయింది. చూసారా, అసలు కనపడట్లేదు మనం షాంపూ వేసినట్టు కూడా. ఇది చూడండి, ఇది కరెక్ట్ ఉంటాను మీకు ముక్కల్లాగా ఉందండి. ఇది చూడండి ఎలా కనబడుతుంది. చాలా మంది డవ్ వాడడం వల్ల తల స్మూత్ గా ఉంటుంది, ఆ ఎలా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు కదా. కానీ ఒకటి, ఈ ఆయుష్ షాంపూ అన్నది ఏంటంటే మన వెస్టీజ్ ది. ఆ ఇది మనము కొంచెమే వేసుకొని వాటర్ లో వేసుకొని మనము అది కలుపుకొని ఆ మన తల గాని అంటే హెయిర్ గాని మనం క్లీన్ చేసుకున్నామంటే మటుకు చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఏంటంటే ఫస్ట్ టైం అంటే నురగ రాదు అని అంటారు. నురగ వస్తే అది కెమికల్ కలుస్తుంది తప్ప ఇంకేమీ లేదండి. ఇప్పుడు నురగ వస్తేనే క్లీన్ అయినట్టు కాదండి. మీకు ఒకవేళ ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ టైం ముందు వాటర్ వేసి ఈ వాటర్ తో మనం బాగా క్లీన్ చేసుకొని ఒకసారి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని అలా చేసుకొని మనం కానీ చేసామంటే తల స్మూత్ గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వదు. అంతేకాకుండా మనకి ఏంటంటే మన షాంపూల్లోని 3 రకాల షాంపూలు ఉన్నాయండి. డైలీ కేర్ షాంపూ, అలాగే గ్రీన్ కలర్ షాంపూ, ఇది ఒకటి ఎల్లో కలర్. గ్రీన్ కలర్ అన్నది ఏంటి, మనకి డాండ్రఫ్ తగ్గిస్తుందండి. ఇది మనకి సాఫ్ట్నెస్ ఇస్తుంది. డైలీ కేర్ షాంపూ అన్నది ఏంటంటే డైలీ చేసుకుంటే కనుక మన హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే 3 షాంపూలు యూజ్ చేశాను, 3 కదా 4 షాంపూలు యూజ్ చేశానండి. హెయిర్ ఫాల్ కూడా యూజ్ చేశాను, చాలా బాగుందండి. ఇది మేడం. ఆ, మేడం, డిమోస్ అయితే మటుకు అన్ని అయిపోయినాయి మేడం. ఒకసారి అన్ని చూపించమంటారా మేడం? చూపించండి మేడం, చూపించండి. ఓకే 1 బై మేడం. 1 అంటే చూపించండి. చూపించి మీ డ్రీమ్ చెప్పి క్లోజ్ చేయండి. ఓకే మేడం. అయితే ఒకటి ఇదిగో చూసారే కదండి, ఇది ఇప్పుడు చూపించే షాంపూల గురించి చూసారు కదా. ఇప్పుడు కూడాను మీకు అలాగే ఉంది. లాస్ట్ లో ఇవి డిమో ఇవన్నీ చూపించిన తర్వాత కూడా చూపిస్తాను నేను మీకు, దీనికి ఏంటి డిఫరెంట్ అన్నది. ఫస్ట్ నేను మన ఫ్లోర్ క్లీనర్ గురించి చెప్పాను కదా, చూసారు కదా. మీకు మళ్ళీ చూపించక్కర్లేదండి, ఫస్ట్ లోనే మనకి రిజల్ట్ వచ్చేసింది. ఇది వాడటం వల్ల ఇది వాడటం వల్ల ఎన్ని ఉన్నాయంటే మనకి ఇల్లు అంటే హౌస్ మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా డోర్స్ అవి క్లీన్ అవుతాయి, డోర్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే స్విచ్ బోర్డులు క్లీన్ చేసుకోవచ్చు.
ఒకవేళ మనకి మరకల్లా పెట్టేస్తాయి కదా, ఇలాగా వాటర్ లో వేసుకొని ఒక డ్రాప్ వేసుకొని కాటన్ క్లాత్ లాంటిది మనకి ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా, ఇలాంటి క్లాత్ ఏం చేస్తామంటే ముంచి బాగా పిండేసి ఆ క్లాత్ తో మనం గాని అది గాని మనం క్లీన్ చేసుకున్నామంటే వైట్ అయితే శుభ్రంగా చాలా తెల్లగా వస్తాయండి స్విచ్ బోర్డులు. ఇంతే కాకుండా పొయ్యి దగ్గర కూడా మనము వెనకతల మనకి టైల్స్ అవి ఉంటాయి కదా, నూనె జిడ్డు అవి పడతాయి కూరలు అవి వండుకున్నప్పుడు, అంటే ఫుడ్ అది వండినప్పుడు కుళ్ళుతూ ఉంటాయి కదా, అది కూడా క్లీన్ అయిపోతుంది అండి. జిడ్డు అయితే ఉండదు అసలు. చాలా బాగుంటుంది, వాసన అలాగే ఉంటుంది, క్లీన్ అవుతుంది. అంటే చిన్న పిల్లలకి ఏంటి, చిన్న పిల్లల కింద ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎలాంటి హాని ఉండదండి. ఇది వాడడం వల్ల అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఒక డిమో. తర్వాత నేను మన లిక్విడ్ చెప్పాను కదా, గిన్నెలు తోముకున్న లిక్విడ్ డిష్ బార్, ఇదో చూసారు కదండి. ఇదేమో మీకు ఇది విమ్ అండి, గిన్నెలు తోము సబ్బు అండి. చూసారా కింద మీకు రెడ్నెస్ వచ్చేసింది, తర్వాత మీకు కిందన కూడా చూడండి ఆ సబ్బు అలాగే ఉందండి, కరగైనా కరగలేదు. అంటే మనం గిన్నెలు తోముకుంటే మన గిన్నెలు క్లీన్ అవుతున్నాయో లేవో తెలియదు, కానీ ఈ సబ్బు మట్టుకు అందులో ఉండిపోతుందండి. దాని వల్ల కూడా చాలా హాని జరుగుతుంది మన బాడీకి. మనకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హాని కలుగుతుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇది పసుపు కలర్ లోనే, అంటే పసుపు ఒక గుణం ఉంటుంది కదా, ఏదైనా కెమికల్ కలిస్తే రెడ్నెస్ వస్తుంది అనేసి ఇదైతే ఇది వాడడం వల్ల అయితే చాలా ఇది గిన్నెలు తోముకోవడానికే కాదండి, బైక్స్ అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే బయట ఇవి ఇస్తారు కదా మనకి, ఏంటది క్లీన్ చేయడానికి బైక్ అది సర్వీసింగ్ ఇస్తారు కదా, ఒకసారి ఇంట్లో కూడా మనము ప్రతిసారి సర్వీసింగ్ ఇవ్వకుండాను ఇది కూడా అలాగే గిన్నెలు తోముకోవడానికి ఎలాగైతే ఒక బాటిల్ ఇలాంటి బాటిల్ లోని ఒక 5 డ్రాప్స్ వేసి దీని నిండా వాటర్ వేసి ఉంచుకొని మనం తోముకున్నప్పుడల్లా కూడా మనం కొంచెం షేక్ చేసి ఒక బౌల్ లో వేసుకొని గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటాము, అలాగే ఈ కొంచెం లిక్విడ్ వేసి ఒక మగ్గులోని నీళ్ళు వేసిన తర్వాత దాంతో మీరు బైక్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏవైనా కూడా మనం క్లీన్ చేస్తే కనుక అవి కూడా క్లీన్ అవుతాయండి. అంటే ఇది ఒక గిన్నెలు తోముకోవడానికి కాదు, అన్నిటికీ కూడా పనికొస్తది ఇది కూడాను. మన ప్రోడక్ట్ అంటే ఇప్పుడు వెస్టిజ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఆ ఒక ఇప్పుడు బయట ఏమైనా కొంటున్నప్పుడు గిన్నెలకి, ఇప్పుడు ఈ సోప్ ఉంది, ఇది ఓన్లీ గిన్నెలు తోముకోవడానికి తప్ప ఇంకేంటి పనికిరాదండి. కానీ మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అయితే మటుకు హోమ్ ప్రొడక్ట్స్, అంటే హోమ్ ప్రొడక్ట్స్ అనే కాదండి, సప్లిమెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఒక ఒక దానికి తీసుకుంటే కనుక ఒకదానికే పనిచేయవండి, 5 రకాలు పనికొస్తాయండి మనకి. ఇది చాలా బెనిఫిటే కదండి. ఏంటంటే కాస్ట్ ఎక్కువ అని అంటారు, కాస్ట్ ఎక్కువ అంటే కాస్ట్ ని బట్టే మనకి ప్రొడక్ట్ కూడా యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నామో అదొక్కటే యూజ్ అయితే ఇంకెందుకండి మనకి. ఇంకోటి నేను ఈ మన బాత్రూమ్ క్లీనర్ ఒకటి చెప్పాను, చూసారు కదా, ఇది ఎలా క్లీన్ అయిందో బాత్రూమ్ కూడా అంత బాగా క్లీన్ అవుతుంది, మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందండి, ఊపిరితిత్తులు అవి చాలా బాగుంటాయి. ఇదొకటేమో అండి. అలాగే సోప్ ఒకటి మన ఇప్పుడు పౌడర్ సోప్ చూపించాను, ఇదిగోండి ఇప్పటికీ కూడా నా హ్యాండ్స్ మీద అలాగే ఉన్నాయి. ఇదేమో పాన్స్ రాసి ఉంచాను, ఇదేమో మన ఈ వెస్టీజ్ ది ప్రొడక్ట్ పౌడర్, చూసారు కదా ఎంత బాగుందో. ఇదొక దిమ్మో అండి. అలాగే ఇప్పుడు పేస్ట్ ఒకటి చూపించాను కదా మనకి, ఇదిగోండి చూడండి, ఈ తెల్లగా కనబడుతుంది చూసారా ఇక్కడ, ఇది ఇటు సైడే కదా పెట్టాను నేను కోల్గేట్, ఇదిగోండి ఇదేమో ఈ పేస్ట్ వెజిటేబుల్ పేస్ట్ అనమాట, ఆయిల్ పేస్ట్. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. దీన్ని బట్టే మనకు అంటే అర్థమైపోతుంది వెజిటేజ్ ప్రొడక్ట్స్ ఎంత బెనిఫిట్ అన్నది. అయితే నేను ఇప్పుడు ఈ మంత్ నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నానండి, ఒకరిని బ్రాంజ్ చేస్తూ నేను సిల్వర్ డైరెక్టర్ అయినందుకు విశ్వానికి కోటి కృతజ్ఞతలు. అలాగే కాకుండా ఈ ఇయర్ లాస్ట్ కి నేను స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకొని నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నానండి.
ఇదైతే నా అంటే ఇది నా డ్రీమ్ అండి. అయితే మేడం, ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొంచెంసేపు మాట్లాడొచ్చా మేడం? ఒకటి చెప్పదలుచుకున్నాను. మాట్లాడండి, ఒక 2 minutes మాట్లాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. లీడర్స్, నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తే కనుక నిరాశ పడకూడదండి, ఎవరు ఆలకించలేదు అనేసి. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, ఇందులోనే మాకు చెప్పినప్పుడు కూడా మేము ఆలకించలేదు అనేసి. అలాంటప్పుడు మనమే ఆలకించలేదు కదా వేరే వాళ్ళు చెప్పినప్పుడు, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కసారే చెప్పేటప్పటికి వాళ్ళు ఆలకించలేదని చెప్పి మనం ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలండి? మనమైతే మనమే ఎలాగైతే వచ్చామో వాళ్ళు కూడా అలాగే వస్తారు. అంతే. ప్రోడక్ట్ వాడమని చెప్తాము, వాడమంటే వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదండి. అదైతే మనం ఏమి చేయలేము. ఎందుకంటే అది వాడే అదృష్టం ఉంటే వాళ్ళు వాడి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే కనుక వాళ్ళు వాడతారండి, లేకపోతే లేదు. మనమైతే ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇదొకటి. తర్వాత చాలా మంది ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ అవి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి మనం చెప్తున్నాం, కానీ చాలా మంది డాక్టర్లకి అట్రాక్ట్ అయిపోయారు. మనం ఏంటి, ఇప్పుడు ఇలా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అందరం కూడా తీసుకెళ్లి డిమోల్ గాని చేసి చూపిస్తే కనుక, కళ్ళకు కట్టినట్టు చూపిస్తే కనుక కొంతమంది అయినా వింటారు. ఎందుకంటే నాకు ఒక ఇదైంది ఏంటంటే, ఒకసారి అప్పుడు ఎవరికైతే మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాను అని అన్నాను కదండి, ఆవిడకి వెళ్ళి నేను డిమోస్ చూపించాను. చూపిస్తే ఆవిడ ఏమన్నదంటే, అమ్మ అంత ఎండలో వచ్చావు కదా, నిన్ను నిరాశ చేసి పంపించలేను అని చెప్పి హెల్త్ డ్రింక్ ఒకటిను అలాగే చాక్లెట్స్ అడిగారు. తీసుకెళ్లి ఇచ్చాను, వాడారు. వాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, ఆంటీ ఇంకేమైనా కావాలా అని. అమ్మ ఇంకేం వద్దమ్మా, అన్ని ప్రోడక్ట్స్ ఇంట్లో ఉన్నాయి. సరే అయితే ఓకే అండి అని. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఒక మంచి పని చేశాను. ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు కదా. నేను అలాగే ఫీడ్ చేసుకున్నాను. ఫీడ్ చేసుకున్న తర్వాత ఆవిడ ఏంటంటే నా స్టేటస్ చూడడం మొదలెట్టిందండి. ఆవిడ స్టేటస్ చూడడం వల్ల ఆవిడ ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి తగ్గడం అది నేను వీడియోస్ అవి పెట్టడం ఆవిడ చూసింది. చూసి ఆవిడే ఫోన్ చేసిందండి నాకు. ఫోన్ చేసి, అమ్మ ఏంటి మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయంట, ఒకసారి వస్తావా, కొంచెం వివరాలు మాట్లాడుకోవాలి. వెళ్ళి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆవిడైతే ఐడి తీసుకున్నారు, ప్రోడక్ట్ అయితే తీసుకున్నారు. కానీ చిన్న డౌట్ ఎక్కడో, అమ్మ ఎవరైనా వాడినోళ్ళు ఉన్నారా, వాళ్ళతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే, వెంటనే నేను ఒకటే చేశాను, ఎవరికైతే ఇందులో వాడి రిజల్ట్ వచ్చి ఇందులో జర్నీ చేస్తున్నారా అంటే, నాకు వెంటనే రాజశ్రీ మేడం మైండ్ లోకి వచ్చారు. మైండ్ లోకి వచ్చి రాజశ్రీ మేడం కాల్ చేసి రాజశ్రీ మేడం తో నేను మాట్లాడించేసాను. మాట్లాడించడం వల్ల నిజంగాను ఆవిడ చెప్పడం వల్ల ఆవిడకి బాగా మైండ్ కనెక్ట్ అయిపోయి ఆవిడ ఏంటంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారండి. అలాగా మనకి ఎవరొకరు వస్తారండి మనకి లీడర్స్ అని, కానీ ఎక్కడ మనం నిరాశ పడకూడదు. నేనైతే ఇది చెప్పాలని అనుకుంటున్నానండి. పిల్లలకు కూడా మనము, పిల్లలకి ఎవరికైనా హెల్త్ పోవట్లేదు అంటే మనం చెప్పడం వరకే మనం చెప్తామండి, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. అదైతే మనం ఏం చేయలేం కాబట్టి ఎవ్వరూ కూడా లీడర్స్ ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఏంటంటే అప్లైనర్ల దగ్గర లేరు, ఎవరు సపోర్ట్ అందరూ ఇస్తారండి. మనం ఒక కాల్ చేయడమే ఇస్తారు, అందరూ కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ అప్లైనర్లు అంటే మెంటర్లు చాలా దూరంలో ఉంటారండి. వాళ్ళు రావాలి, ప్రతిసారి రావాలి మనకంటే మటుకు మనం వాళ్ళు రాలేరు కదా. అందుకని ఏంటంటే మనం ఏం లేదు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఖాళీగా అన్ని పనులు అయిపోయిన ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం లేదు, చిన్నవి ఏవో ప్రొడక్ట్స్ పట్టుకొని వాటికి మనం ఇంట్లోనే డిమోస్ చేసుకున్నాం అనుకో, బయట దానికి దీనికి డిఫరెంట్ చేసి చూసాం అనుకోండి, అది సక్సెస్ అయ్యింది అంటే కనుక అది తీసుకెళ్లి మనం బయట మనము చూపించవచ్చు. మనం అది కూడా చేసినప్పుడు ఒక చిన్న వీడియో చేసి మేడం మన అప్లైనర్ కానీ పంపించామంటే, ఇదిగోండి ఇలా నేను ట్రై చేస్తాను, ఇదిగోండి ఇలా వచ్చింది, ఎలాగుందండి, దీని వల్ల అంటే ఇలాగే చెయ్యాలా లేకపోతే ఇంకేమైనా మనం మార్చుకోవాలా అని చెప్తే కనుక మేడమ్స్ మనకు చెప్తారు. దూరంగా ఉన్నా మనకి దగ్గరగా కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకైతే నిజంగా నేను చెప్తున్నాను కదా, నా లీడర్ నా మెంటర్ అంటే
లక్ష్మి మేడం కానివ్వండి, విజయ మేడం కానివ్వండి, అలాగే రాజశ్రీ మేడం కానివ్వండి, చాలా మంది నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. నిజంగా నాకు చిన్న డౌట్ వచ్చినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం చేసి నాకు ఆ డౌట్ క్లియర్ చేస్తున్నారండి. నిజంగా నేను చెప్పుకోవాలంటే నేను అందరికీ కూడా చాలా చెప్తున్నానండి. అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికి కూడా రుణపడి ఉంటాను. నేను నిజంగాను మీ అందరూ కానీ నాకు ఇంత సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నానండి. నేనైతేను మీ అందరూ చెప్పడం, మీ అందరూ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత ధైర్యంగా నేను వీడియో ఆన్ చేసుకొని కూడా డిమోస్ చెప్తున్నాను అంటే వాళ్ళు ధైర్యం వల్లే నేను చెప్పగలుగుతున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మళ్ళా డెమోస్ అంటే డెమో అనగానే ప్రతి ఒక్కరికి కంటికి కనిపించినట్టు చూపించవచ్చు. Yes, madam. ప్రొడక్ట్ లో ఉన్న దమ్ము అన్నది అక్కడ కనిపిస్తా ఉంటుంది కాబట్టి ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే ఇలా బిలీవ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా డెమో వెళ్ళాలన్నదే మన కోరిక. అందుకని డెమో సెషన్ అన్నది మేడం తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరెవరైతే యాడ్ అవుతున్నారో చాలా మందికి ఈ డెమోస్ తెలియదు కాబట్టి చూసి మీరు కూడా క్యారీ చేసుకోండి లీడర్స్. ఈ ప్రొడక్ట్ ని క్యారీ చేసుకొని కనుక మనం ఫీల్డ్ కి వెళ్తే 100% సక్సెస్ అనేది వస్తుంది. సో వాళ్ళు అని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ వెల్త్. ఇంకెవరికైనా ఈ సెషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చండి, మేడం క్లియర్ చేస్తారు. ఎవరైనా మాట్లాడతా అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. గుడ్ మార్నింగ్ అమ్మా సైసుదా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ ఆల్ మార్నింగ్. లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నిజంగా మేడం అన్నట్టుగా 1 డే వర్క్ షాప్ కూడా ఇచ్చివచ్చు. ఎన్ని డెమోలు అయితే అన్ని డెమోలు చేస్తాము. అలాగే మరి ఒక కమిట్మెంట్ అనేది మీరు వెస్టేజ్ లో తీసుకున్నందుకు నిజంగా మేము చాలా సాటిస్ఫై అవుతున్నామమ్మా. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వలేను అని చాలా మంది డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనేసి ఒక కమిట్మెంట్ తోటి నీ వర్క్ నీవు చేసుకుంటూ వెళ్తున్నావు. అది ఆటోమేటిక్ గా రావడం అయితే నీ సక్సెస్ అనేది వస్తుందమ్మా. ఎప్పుడు కూడా నిరాశ పడకుండా ముందుకెళ్తున్నావు. ఇదే రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే లీడర్స్ కొత్త వాళ్ళకి కూడా నేను ఇంకొకటి చెప్తున్నాను. ప్రతి ఒక్క పోలీసులకి ఇవన్నీ ఎలాగైతే ఆయుధాలు అలాగే మన చేతులు ఎక్కడికి వెళ్ళినా సరే డిమాల్ ఆయుధాలండి. ఆ డిమాల్తోనే ఎవరికైనా చూపించవచ్చు, మనం సక్సెస్ అవ్వచ్చు. అదే డిమాల్ పట్టుకుని ఎవరమైనా సరే వెస్టేజ్ ఏంటనేది నిరూపించుకోవచ్చండి. బయట దానికి మన వెస్టేజ్ ప్రొడక్ట్ దానికి మరి మంచి రిజల్ట్ ఉన్నదనేసి దమ్మున్న ప్రొడక్ట్ అనేసి పళ్ళగుద్దు మనం ఎవరికైనా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ అమ్మా. మరి మంచి డిమాల్ తోటి మాకు మంచి మోటివేషన్ తోటి నడిపించావు మీ మాటల ద్వారా. ఇలాగే ఎన్నెన్నో డిమాల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి సక్సెస్ తీసుకుని మంచి నీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయిసుధా మేడం. గుడ్ మేడం మార్నింగ్ మేడం. మీ ఫీల్డ్ లో కొత్తగా వెళ్తున్నాం మేడం. సూపర్ Yes, మేడం. madam. మీ డెమోలు మీ సెక్షన్ కూడా సూపర్. ఎప్పుడు కూడా యాక్టివ్ గా మాట్లాడతారు, చాలా మోటివేషన్ గా మాట్లాడతారు. ఏంటంటే కొత్త వాళ్ళకి తెలుసుకోవాలంటే మాత్రం మీ డెమోస్ మాత్రం సూపర్ మేడం. మీ నుంచి మేము Thank you, డెమోస్ నేర్చుకొని మొత్తం ఫీల్డ్ లో ఎంటర్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ Thank you, madam. మేడం. Super, Thank you, thank you, madam. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. సుజీ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సాయిత్రి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా Good ఎక్సలెంట్ morning. సెక్షన్ ఇచ్చారు మేడం. Thank you, అంటే madam. ఇప్పుడు చూడండి మేడం, ఎక్కడైనా మనం ఫీల్డ్ కి వెళ్ళేసరికి అది డెమోస్ అనేది మెయిన్ మిస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ అది చెప్పి 100 PV చేయడం అదే అయిపోతుంది. కానీ ఎక్సలెంట్ గా చేశారు మేడం. ప్రతి ఒక్క డెమో కూడా చాలా బాగుంది.
ఇలా అన్ని డెమోస్ కాకపోయినా మనం అట్లీస్ట్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఒక 2 డెమోస్ చేసినా సరే కస్టమర్స్ ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు మేడం. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు మెయిన్ మనకి ప్రొడక్ట్ మీద మనకే కాన్ఫిడెంట్ అనేది లేకుండా మనం ఫీల్డ్ లో చెప్పేటప్పటికి అక్కడ మైండ్ అనేది ఉంటుంది. అది కాకుండా మనం డెమోస్ ఎప్పుడైతే చూపించామో కంపల్సరీ ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు మేడం. ఎస్ మేడం. మీరు స్టేటస్ పెట్టిన తర్వాత కస్టమర్స్ వచ్చారు అన్నారు కదా మేడం, నాకు కూడా అలాగే మేడం. స్టేటస్ పెట్టిన తర్వాత కస్టమర్స్ అనేది వస్తున్నారు. మెయిన్ ఎస్ మనం మేడం. ఏం చేస్తున్నాం అనేది 10 మందికి తెలియాలి కదా మేడం. పబ్లిక్ కి తెలిస్తేనే కదా మనకు కూడా బాగుంటది. ఎస్ మేడం. చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎన్నో సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. దుర్గాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. విజయ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సాయి సుధా మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ డెమోస్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మళ్ళీ మాకు స్టార్టింగ్ డేస్ అన్ని మళ్ళీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ డెమోస్ మేడం. మళ్ళీ మేము కూడా స్టార్ట్ చేస్తాం. బాగా ఎస్ మేడం. చెప్పారండి. త్వరగా మీరు అనుకున్న లెవెల్ రీచ్ అవ్వాలని మేము కూడా యూనివర్సిటీ చెప్తున్నాం. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్. రాధా మేడం అడ్మిట్ చేసుకోండి. వెళ్ళిపోయిందిరా పిచ్చిది కదా మేడం హాస్టల్కి అడ్మిట్ వెళ్ళిపోయింది. చేసుకోండి రాధా గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సాయి సుధా మేడం ఎక్సలెంట్ గా చెప్పింది మేడం. చాలా బాగా సెక్షన్ అయితే బాగుంది మేడం. మేడం ఎప్పుడు వచ్చినా సరే డెమోస్ తోటి వస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ఒక్కొక్కరికి చెప్తారు మేడం. స్పెషాలిటీ మీరు ఉంటారు కదా. డెమోస్ అన్ని చూపిస్తారు చక్కగా, బాగుంటది మేడం. ఎక్సలెంట్ గా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడము అన్ని బాగా చేస్తారు మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికి ఆల్ ది బెస్ట్ అండి. లీడర్స్ మరి డే స్టార్ట్ అంటే మంత్ స్టార్ట్ అయింది కదా 2 to 14. మరి మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కన్సిస్టెన్సీ ఆఫర్ ని అలాగే కొత్త వాళ్ళకి మీరు ఎవరు ప్లాన్ చెప్పినా సరే 100 PVలోనే పర్చేజ్ అనేది చేయించండి. లీడర్స్ అందరూ కూడా మీ లైఫ్ లైన్స్ కి ఇదే షేర్ చేయండి. 100 PV కన్సిస్టెన్సీ. మరి దీని బెనిఫిట్స్ అయితే అందరికీ తెలుసు కదా. 50% డిస్కౌంట్ లో మనం ఉండడం జరుగుతుంది. అందుకని కన్సిస్టెన్సీ ఆఫర్ ని ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? రాధా గారు మీరు మాట్లాడాలనుకున్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆటోమేటిక్ గా అన్మ్యూట్ అవుతుంది. ఎస్ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. సాయి సుధా మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు డెమో బాగా ఇచ్చారు. చాలా నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. ఎస్ మేడం. ఎస్ మేడం. చాలా బాగా చెప్పారు, కళ్ళకి కట్టినట్టు. మేం కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి వీలుగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. ఎస్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం గారు. విజయ మేడం గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంట్లో తీసుకొచ్చిన రమా మేడం గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. సూపర్ మేడం. ఓకేనండి. ఓకే మేడం గారు. ఓకే లీడర్స్, మరి సెషన్ అయితే క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా మాట్లాడతారా? కోర్ టీమ్ ఎవరైనా మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడండి. సెషన్ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. విజయ్ మేడం 1 సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ లీడర్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్పేదండి, మరొకసారి డిమోలు మాత్రం ప్రతి ఒక్కరు పెట్టి ఫీల్డ్కి అయితే వెళ్తే మంచి సక్సెస్ అయితే వస్తుంది. మరి తెల్లవారు జూమ్ అనేది మనకు పెడుతున్నారు అని అంటే ప్రత్యేకంగా తెల్లవారు ఎన్నో పనులు ఉంటాయండి. కానీ ఎవరు కూడా జూమ్ అనేది మిస్ చేసుకోకుండా ఏ జూమ్ ఎక్కడ ఎవరు పెడుతున్నా సరే జూమ్ కి అటెండ్ అయితే ఎక్కడ ఏ రిజల్ట్ అన్నది ఎక్కడ ఏ సబ్జెక్ట్ అనేది మనకి
అందిస్తారు అన్నది మనకు తెలియకంటే మనం ఆ సబ్జెక్ట్ తీసుకొని మనము ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు. మరి ఎందుకు అంటే ఇలాంటి సెక్షన్ లో ఈవేళ జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ అదృష్టవంతులే. మరి ఎవరైతే జాయిన్ అవ్వలేదో మరి అలా అయితే దురదృష్టవంతులు అనుకోండి. ఎందుకు అంటే డిమాల్స్ వేసి